శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం సూరారంలో ఉన్న కట్టమైసమ్మ తల్లి జాతరకి వచ్చేసామండి. ఇక్కడ ఇద్దరు అమ్మవార్లు ఉంటారు. ఒకరు కట్టమైసమ్మ తల్లి, ఇంకొకరు రేణుకా ఎల్లమ్మ తల్లి. ఈ అమ్మవార్లను ఇక్కడ సూరారంలో గ్రామదేవతగా కొలుచుకుంటారండి. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి. అందుకని ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ అమ్మవారికి వడబియ్యం పోస్తుంటారండి, బోనం పెడుతుంటారు, కోళ్లను మేకలను బలిస్తుంటారు. ఇక్కడ అమ్మవారికి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం అండి. జాతర కదా అండి, టెంపుల్ని చాలా బాగా అలంకరించారు. మార్నింగ్ అయితే స్టాల్స్ ఎక్కువ ఉండవండి, నైట్ అయితే ఎక్కువ ఉంటాయి స్టాల్స్. ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఉంటాయండి. ఇంకా ఇక్కడ లోపలైతే ఇంకా దర్శనం చేసుకోవడమేనండి. ఇక్కడ చెట్టు ఒకటి ఉంటుంది, అక్కడ నాగదేవత బొమ్మని గీసి ఇక్కడ దీపారాధన ఇక్కడ చేసుకోవాలండి. పూజ కూడా ఇక్కడ చేసుకోవాలి. ఆ చెట్టుకు నాగదేవతను గీసి ఇంకా ఇలాగా మనం పూజ చేసుకోవాలండి. టెంపుల్ని అయితే చాలా బాగా అలంకరించారు. ఇక్కడ పిల్లల్ని తీసుకొని వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇక్కడ గేమ్స్, జైంట్ వీల్స్ అన్నీ ఉన్నాయి. జైంట్ వీళ్ళు ఇంకా ఉమెన్స్ ఆడడానికి గేమ్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి ఇక్కడ వాళ్ళే కొడుతున్నారండి, కొబ్బరికాయ ఇస్తే. ఇంకా అమ్మవారు అండి, చూడండి అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తున్నారో. మీరు కూడా దర్శించుకోండి. ఆ అమ్మవారి దయ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి. ఇదిగో చూడండి ఎంత టెంపుల్ని అయితే ఎంత బాగా అలంకరించారో. చాలా అంటే చాలా బాగా అలంకరించారండి టెంపుల్ని. ఇది టెంపుల్ బయట నుంచి అండి, ఇలా మీకు చూపిందామని వీడియో తీశాను. చూశారు కదా ఎంత బాగా చేస్తున్నారో. అలంకరణ అయితే చాలా బాగా చేశారండి. ఒక్కసారైనా ఈ టెంపుల్కి ఈ చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి జాతరకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి. ఇంకా ఇక్కడ ఇలా అమ్మవారి విగ్రహం పెట్టారండి. ఇంకా అందరూ అక్కడ ఫొటోస్, వీడియోస్ అవన్నీ తీసుకుంటున్నారు. ఇక్కడ బోనాల్లాగా ఇక్కడ కొండలు అవి పెట్టారండి. చూసారా, కుండలు అవి పెట్టారు. బోనాలండి అవి. ఇంకా 2 పుళ్ళు కూడా ఉన్నాయండి ఇక్కడ అమ్మవారికి. చూడండి అమ్మవారి ఎంత బాగున్నారో. ఇక్కడ గాంధీ తాతలాగా ఒక బాబు ఉన్నాడండి, పాపం నిద్రైపోతున్నాడు. అందరూ మనీ వేస్తున్నారు ఆ బాబుకి. చూడండి వాళ్ళ పేరెంట్స్ని అనాలి ముందు. అంత చిన్న బాబుకి వేషం వేసి అక్కడ కూర్చోబెట్టారు. ఇక్కడ ఫ్లవర్స్ బుకేలు అన్నీ ఉన్నాయండి. బ్యాంగిల్స్, ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయండి, తీసుకోవచ్చు. కృష్ణుడి ఫోటోలు అవైతే చాలా బాగున్నాయండి. బుద్ధుడి విగ్రహాలు, బ్యాంగిల్స్ చూసారా ఎంత బాగున్నాయో. పూల కుండీలు, కృష్ణుడి ఫోటోలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ బెడ్ లైట్లు 100కి 2 అండి. చాలా రీజనబుల్ అనిపించింది నాకు ప్రైజు. ఒకసారి పిల్లలతో వచ్చారంటే బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అన్ని గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. జైంట్ వీల్లు, బ్రేక్ డ్యాన్సు, పిల్లలు ఎక్కడానికి కార్లు, ఇంకా ఆడవాళ్ళు ఆడడానికి రింగ్ గేమ్స్, చాలా ఫన్నీ గేమ్స్ ఉన్నాయండి ఇక్కడ. చూసారా, నాతో పాటు మీరు కూడా చూసేయండి. వీటికి బ్రేక్ డ్యాన్సు, జైంట్ వీల్కి అయితే 100 రూపీస్ అండి. ఇంకా పిల్లలు ఆడడానికి ఉన్న గేమ్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అన్నమాట. ఇక్కడ చూసారా
పానీపూరి బండి అన్నీ తినుబండారా బండి చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ ఫౌంటైన్ కేక్ చూసారా ఎంత బాగుందో. ఇంకా ఆలూ చిప్స్ అన్నీ, పావుబాజీ బండ్లు, ఇక్కడ ఫిషర్ గేమ్స్ కూడా ఉన్నాయండి. ఆర్టిఫిషియల్ ఫిషర్ గేమ్స్ చిన్నపిల్లలకి. ఇవి బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. చూసారా ఇదిగోండి ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా మీరు రాకపోతే ఇంకా వెంటనే ఈ జాతరకు వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. ఈవినింగ్ టైంలో అయితే జాతర చాలా బాగుంటుంది. అంటే మార్నింగ్ టైంలో కూడా బాగుంటుంది కానీ ఎక్కువ స్టాల్స్ ఉండవన్నమాట. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మరొక మంచి వీడియోతో నీ ముందుంటానండి. అందరికీ నమస్కారం.